రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షలు మాఫీ చేస్తా నిన్న జియో రిలీజ్ చేసింది. ఎట్లా మరి ఎట్లా చూసుకోవచ్చు? అదే ఆయన గురించే చూస్తున్నాం, మాఫ్ చేస్తారని. ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి? నాకు ఎకరం ఉన్నది, నా పేరు మీద ఎకరం ఉన్నది. ఎకరం. ఎంత తీసుకున్నావు? లోన్ ఎంత తీసుకున్నావు? లోను 30,000 తీసుకున్నా. ఏ సంవత్సరం తీసుకున్నావు అది? మన కేసీఆర్ గెలవకు. కేసీఆర్ గెలవక ముందా? మరి 2018 లాస్ట్ పెట్టింది కదా మరి. ఇంకా మరి అప్పుడే మరి ఎట్లా మరి ఏం చేద్దామంటావు? మాఫ్ చేయాలి, అవి మాఫ్ చేస్తేనే బతాం. మరి ఎట్లా మరి ఇప్పుడు డిసెంబర్ 12వ తారీఖు పెట్టింది. డిసెంబర్ 12వ తారీఖు 2018 డిసెంబర్ 12 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు మాత్రమే పెట్టింది. అంతకుముందు చేస్తా అంటే ఆయన చేయలేదు మాకు కేసీఆర్. కేసీఆర్ ఆయన చేస్తా ఇప్పుడు ఆయన ప్రభుత్వం అయిపోయింది, తప్పించుకున్నాడు. మరి పరిస్థితి ఈయన చేస్తా అంటే మేము ఆశపడి ఉన్నాం. అట్లనే ఇతను చేస్తా తప్పకుండా చేస్తా అంటే మేము ఉన్నాం. ఇప్పుడు ఆయన మాఫీ చేస్తా అంటే మనం గెలిపించుకున్నాం. లేకుంటే మేము ఎందుకు గెలిపిస్తాం? మరి గెలిచినాం కదా. ఒకవేళ మాఫీ అయిపోతే ఇప్పుడు డేట్ ఏమో 2018 లాస్ట్ పెట్టిండు. మరి అంతకు మీరు తీసుకున్నా అంటున్నారు. మరి మాఫీ కాకపోతే ఏంది పరిస్థితి? చేయాలి, అది మాఫీ కూడా చేయాలి. అది ఆయన చేస్తాను చేయాలి, ఈయన కూడా చేయాలి. ఎట్లా మరి చేయకపోతే ఏం చేద్దాం? చేయకపోతే అంటే సస్తం అట్లా అంటే మరి చేస్తాను ఒప్పుకున్నప్పుడు చేయాలి, బరాబర్ చేయాలి. అంతే అంటావా? అంతే. మరి అట్లా ఇప్పుడు మన కేసీఆర్ ఏమో చేస్తా అని ఆ రోజు డేట్ ప్రకటించిండు. ఆయన ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు మాఫీ చేస్తా అని ఎలక్షన్లో తిరిగిండు, ప్రభుత్వం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము రైతులకు అండగా ఉంటామని చెప్పి తప్పకుండా చేస్తాను ఒప్పుకున్నాడు అన్నాడు. తప్పకుండా చేస్తాం, మీకు మాఫీ చేస్తాం, ఇప్పిస్తాం, మళ్ళీ డబ్బు ఇప్పిస్తా అని చెప్పిండు. దాని ఇప్పుడు ఆయన ఇప్పుడు తప్పించుకుంటే మళ్ళీ తాగుతారు ఇక్కడ. రౌతు కొట్టుకుని బతున్నాం. మాఫీ చేస్తాను, మాఫీ చేయలే. ఇప్పుడు ఏం పండిస్తారు? ఒక ఎకరా పొలం మొత్తం మగదనం పండించుకుంటా, తోట పెట్టుకుంటా. ఏం తోట పెడతావు? టమాటా తోట, వంకాయ అన్ని పెట్టుకుంటాను. అంటే నువ్వు 2018 ముందు తీసుకున్నావు లోను. తీసుకుంటే మాఫీ చేస్తాడు, మాఫీ చేయాలి. కానీ మరి నేను డేట్ ప్రకటించిన 2018 లాస్ట్ అని చేయాలి, తప్పకుండా చేయాలి. ఇప్పుడు చేసినా చెయ్యాలి. అని చేయకుంటే మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పాలి? చేస్తానే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ చూస్తాడు న్యూస్, ఏం చెప్తామనుకుంటున్నావు? చెయ్యాలి, సార్ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తేనే మేము బతాం, లేకుండా లేదు. నువ్వు ఏం పని చేస్తావు? మేము రౌతు కొట్టుకుంటాం, బతున్నాం. ఎంత రౌతు కొట్టుకుంటే రోజు 50 కొట్టుకుంటే అన్ని రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి? మాది అంటే 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. 5 ఓలయాలకు భూములు వేసి ఇచ్చినావా? ఓలయాలకు వేసినా ఓలయాలు తీసుకుని మన చక్రం చేసిన వరకు లోన్ తీసుకురు. ఓలయాలు అందరూ 2018 ముందు తీసుకున్నాయినా? అంతా ఒక్కసారి తీసుకుని. మరి అవి కావంటున్నాయి కదా. నాతో తీసుకుని అందరు మా పని మరి అందరు నాతో. ఇప్పుడు 2018 తీసుకున్నప్పుడు కూడా మా అందరికి కూడా మా పని నా ఒక్కడి మాఫీ కాలే. అందరు బ్యాంకులో అడిగితే కూడా మేనేజర్ కూడా లంచం తీసుకుంటే పని చేసారు. లంచం తీసుకుంటే ఎట్లా మరి? ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడు, చేయాలి. ఇది తప్పకుండా చేయాలి, తప్పకుండా చేయాలి. ఇది చేస్తాను ఒప్పుకున్నాడు, చేయాలి. ఇది మాకేం లేదు. మరి ఇప్పుడు ఎకరే ఉన్నది, ఇల్లు కూడా లేదు. ఇంత కారు రేగులేసుకుని బతున్నాం. ఆయనకు రాదా ఇప్పుడు దుఃఖం రావచ్చు? చెయ్యాలి, మాకు మాఫీ చేస్తాడు, మాఫీ చేయాలి. ఆయన తప్పకుండా చేయాలి. ఎట్లా మాట్లాడాడో అట్లా ప్రకారంగా ఇప్పుడు మమ్మల్ని చేయాలి, గెలిపేయాలి మమ్మల్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతుల వల్లనే వచ్చింది. రైతుల వల్లనే. మరి ఈ డేట్ నుంచి పలానా డేట్ దాకా 2 లక్షలు మాఫీ చేస్తున్నా అని చెప్పింది. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా 10 ఎకరాల లోపు వాళ్ళకి ఇవ్వాల్సింది. అది రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఊళ్ళో 100 ఎకరాల వాళ్ళకి ఇచ్చేది అయితే కరెక్ట్ కాదు. ఎట్లా మరి ఇది అయితే అంటావా? ఖచ్చితంగా అవుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ అవుతుంది. ఇప్పుడు 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. 6 నెలల నుంచి మనకు ఏం మంచి జరిగింది, ఏం మంచి జరగాలి? 10 నెలల్లో కాదు, 6 నెలలు కావాలంటే కాదు, టైం పడుతుంది. దాన్ని బట్టి ఎట్లా మరి ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అయితే అంటారు? రుణమాఫీ ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది అయితే అంటారు. ఆగస్టు 15 అని పెట్టిండు. ఆగస్టు 15 వరకు అయిపోతుంది అంటారు. 90% అవుతుంది, 99% అవుతుంది. ఓకే. ఎట్లా ఇప్పుడు ఎట్లా స్పందిస్తారు అంటారు రైతులంతా? రైతులు ఓకే, ప్రతి ఒక్కరు మీటింగ్ పెడుతురు, మండలం పెడుతురు, జిల్లాల్లో పెడుతురు. ఈడ పెట్టినా అదే చెప్తురు, 10 ఎకరాల లోపల ఇవ్వాలని చెప్తురు. 10 ఎకరాల లోపల ఖచ్చితంగా ఇస్తారు. మధ్యలో రైతుల దాకా రానిస్తారంటావా బ్యాంకు వాళ్ళు వీళ్ళు? బ్యాంకు వాళ్ళంటే పాత బ్యాంక్ ఉంటే పట్టుకుంటారు. పాత బ్యాంక్ అయితే కట్టాలిగా. మరి ఇప్పుడు మొన్న కేసీఆర్ ప్రభుత్వం 2018 ముందు తీసుకున్న వాళ్ళే మాఫీ వేయలేదు. 2018 మాకు మేము తీసుకోమని చెప్పి 2018 నుంచి డేట్ పెట్టిండు. అంతకుముందు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతకుముందు తీసుకున్న పరిస్థితి అంటే అది క్లియర్ ఉంటే లెక్క, అది క్లియర్ లేకపోతే దాన్ని మనం ఏం చేయలేము. మరి మొన్న గెలిచిన తర్వాత నేను వెంటనే పోయి 2 లక్షలు తీసుకొచ్చుకోరని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మరి అట్లా అలా పరిస్థితి ఏంటో? తీసుకొచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో? తీసుకొచ్చుకున్న మాఫ్ అవుతాయి ముందుగా. 2023 పెట్టిండు కదా.
ఎట్లా మరి అది తీసుకో ఇప్పుడు ఆయననే చెప్పిండు కదా తెచ్చుకోమని. ఏం చెప్పిండు? నేను గెలవంగానే ప్రభుత్వం రాగానే వెంటనే పోయి మీరు తెచ్చుకోవడానికి మా ప్రభుత్వం వస్తుంది, మేము వెంటనే మాఫీ చేస్తామని చెప్పిండు. మరి ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ ఏమో 2023 దాకా పెట్టిండు. ఈ మధ్యలో తెచ్చుకున్న పరిస్థితి ఏంది? మధ్యలో తెచ్చుకున్న పరిస్థితి ఏముంటుంది అంటే ఏముంటుంది, కరెక్టే ఉంటుంది నాకు తెలిసి. ఇంచుమించు 2018 నుంచి 23 దాకా క్లియర్ చేస్తాను చెప్తున్నాను ఆయన. 2024లో మన స్టార్టింగ్ లో తెచ్చుకున్న పరిస్థితి ఏంది అని అది రెన్యువల్ చేసుకోవాల్సిందే వాళ్ళు. అంతేనా? అంతే. అది మాఫీ కావంటావు. మాఫీ అయితే కావా దేవుని కరికే. మరి ఇప్పుడు ప్రజలు నమ్మి గెలిపించినప్పుడు మాఫీ కాకపోతే ఎట్లా? ఆయన ఏం మోసం చేసిండు? మోసం చేసిండని కాదే, మరి ప్రజలు మొన్న పోయి తెచ్చుకోమని అడిగారు 2 లక్షలు. మరి ఇప్పుడు మాఫీ నేను ఒక డేట్ పెట్టినా అంటే వాళ్ళు నష్టపోయినట్టే కదా కొద్దిగా. ఇప్పుడు 18 నుంచి 2003 దాకా ఉన్నది, అంత లోపల ఉన్నాయని మాఫీ చేస్తాను చెప్తుండు. చేస్తారంటావు? ఖచ్చితంగా చేస్తాడు. రైతులందరూ సంతోషంగా ఉన్నారంటావు? నేనైతే సంతోషంగా ఉన్నా, అందరు కూడా మీకు ఎంత ఉంది భూమి? నాకు 5 ఎకరాలు 5 ఎకరాలు ఉంది మీకు. ఇంతకుముందు మాఫీ అయిందా కేసీఆర్ ప్రభుత్వంలో? అయింది. ఇప్పుడు కూడా అవుతుంది. అవుతుందా కాదా దేవుని కరిక. కాకున్నా సరే. అంతేనా? మా రేవంత్ అన్న నెక్స్ట్ మంత్ 15వ తారీఖు వరకు రుణమాఫీ చేస్తా అంటుండు. మరి అయితే అంటావా? ఏమో చేస్తామంటారు సార్ గవర్నమెంట్, మరి మాపి అయితే లేవు కదా. అయితే లేవు ఇంకా. 15వ తారీఖు నాడు స్టార్ట్ చేస్తాడట. 15 తారీఖు చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు తీసుకొని కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా చేయలేదు, చేస్తామని. మీరు తీసుకురా, లోన్ తీసుకురా? మీరు తీసుకున్నాము. ఎంత తీసుకురే? నేను అప్పుడు కొద్దిగానే ఉంది, 50,000 తీసుకున్నా. 50,000 తీసుకున్నావు? ఎప్పుడు ఏ సంవత్సరం తీసుకున్నావు? ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. 2023 కంటే ముందే తీసుకున్నావా? 3 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరాలు అవుతుంది. రేషన్ కార్డు ఒకటే ఉందా మీకు? రేషన్ కార్డు ఉంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు ఎకరం ఉంది. ఎట్లా మరి మాఫ్ అయితే అనుకుంటున్నావా? అయితే అంటారు, ఇక అయితే కావా తెలియదు. ఇక మరి అయితే అని అనుకుంటున్నాం. అప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు మన ఇళ్ళకి వచ్చి మరి మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు అడిగారు కదా. ఇట్లా మనం ఇప్పుడు గెలిపించుకున్నాం మరి. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మాఫ్ చేస్తామని గెలిపించినాము. ఇప్పుడు ఇక వాళ్ళ ప్రభుత్వం మాఫ్ చేస్తారా బాబు చేయరా తెలియదు. మాఫీ అయితే అంటావా కావంటావా? అయితే ఓటు వేసినాము, అయితే కావా తెలియదు. ఇక ఎంత ఎంత తీసుకున్నారు మీరు లోన్? మేము 1,00,000 తీసుకున్నాం. 1,00,000 ఏ సంవత్సరం తీసుకున్నారు? 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 2023 దాకా లాస్ట్ డేట్ పెట్టిండు. ఈ తర్వాత తీసుకున్నలే కావట. మరి ఎందుకు అందరికి చేస్తేనే వేస్తాము, గెలిపిస్తుంది. ఎట్లా మరి ఇప్పుడు కాకపోతే పరిస్థితి ఏంది? ఏమో మరి ఎట్లా చేస్తారో వాళ్ళకే తెలుసు. మరి అప్పుడు మన దగ్గర ఓటు ఏమని వచ్చినప్పుడు అందరికి రైతులకు ఖచ్చితంగా మేము చూసుకుంటామని అన్నారు కదా. చూసుకుంటామన్నారు. 2 లక్షల వరకు మాఫ్ చేస్తామని అన్నారు, చేయలేదు. అప్పుడు ఒకసారి చేసిర్రు అన్నారు, మాకు గానే కాలేవు. ఎంత తీసుకున్నారు మీరు? ఎంత? మేము 1,00,000 తీసుకున్నాం. ఎంత ఉంటుంది మా భూమి? ఎంత ఉంటుంది? 2 ఎకరాలన్నర ఉంటుంది. ఏమేస్తారు 2 ఎకరాలలో? వరి వేస్తాము, ఇక పత్తి పెడుతున్నాము. మంచిగా వండుతుందా పత్తి? గట్టినే వండుతుంది. ఇక ఎట్లా మరి రైతులకు మనం మంచి చేస్తా అన్నాడు, మరి చేస్తాడంటారా? చేస్తాడా చేయడా? చేస్తాడంటే వేసినాం, గెలిపించినాం. చేస్తాడా చేయడా? 6 నెలలు అవుతుంది మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మనం ఏం చేస్తాడు? అదే రైతు బంధు కూడా వేస్తానే లేడా? ఇంకా ఎట్లా చేస్తారో, ఇక లోకం ఎట్లా చేస్తారో. ఆయన ఇంకా మంచోడు కాదు అని ఆయన అనబెడతారు, ఇంక గెలిపిస్తారు. ఇక ఎట్లా చేస్తారు? ఇంకేం చేద్దామంటావు మరి? ఎట్లా ఏం చేస్తాం? చెయ్యాలి, చేస్తామన్నాడు చెయ్యాలి. చేయాలి మరి చేస్తారంటే గెలిపిస్తుంది. 10 ఏళ్ళ కింద అన్నీ లేవడుతుంది, మరి చేయాలి కదా. ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కరువు వస్తుంది అని అంటారు, మరి నిజమే అంటారా? ఏమో కరువు అవుతుందో ఎట్లా అవుతుందో, ఇంకా 4 ఏళ్ళు, ఇంకా 6 నెలలు అయితే తెలుస్తుంది. ఇంకా మరి వానలు పడతలేవు? ఆనలే లేవు, కాలమే లేదు. చెరువు కుట్టలు మొత్తం ఎండిపోయినాయి. మొత్తం అప్పుడు కాలువలలో నీళ్ళు ఇడిచి మస్తు నీళ్ళు బోర్లు పోసినాయి. ఇప్పుడు బోర్లు కూడా ఎండిపోతానికి వస్తున్నాయి. ఉన్నప్పుడు నీళ్ళు బాగుండే, నీళ్ళు బాగుండే. ఎక్కడ చూసినా నీళ్ళు, మస్తు నీళ్ళు. కాలువలన్నీ ఎండబెట్టిండు, ఇక ఏం చేస్తాడో. కాలం అయితే కరువు పడ్డట్టు ఉన్నది ఇప్పుడు. మరి పెద్ద కాలం కొడుతుందో కొట్టదో. మరి కాలువలో పొంటే నీళ్ళు లేకపోయే, ఇది లేకపోయే. చెయ్యాలి మనకు, రైతులకు అందరికీ మనం బతుకుతందుకు. ఎట్లా వానలు పడతలేవు? వానలు పడతలేవు, మరి ఎట్లా చేద్దాం? అప్పుడేమో కాలువలు అవి కూడా నీళ్ళు వచ్చినాయి అంటున్నావు. మరి ఇప్పుడు కాలువలు ఇట్లా అన్ని ఎండిపోయినాయి, మరి గదే అంటని నేను అంటున్నా. కాలువలు ఎండిపోయినాయి, ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, బోర్లు కూడా వస్తలేవు బాగా. మరి నీళ్ళు తక్కువ అయిపోయినాయి, మరి ఎట్లా బతుకుదాం చెప్పు. ఇక మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కరువు వస్తుంది అని అంటారు, నిజమేనా? మరి ఇక కాంగ్రెస్లో వచ్చింది అంటే ఎవరి చేతులేం భగవంతుడు, ఎవరి చేతులేం లేదు. ఆయన కన్ను తెరిస్తేనే మనం బతాం. మరి ఇక ఏం చేసేది ఉన్నదో చెప్పు. ఇక మనం కాంగ్రెస్ ను గెలిపించుకున్నాం, మరి ఏమన్నా మంచి జరుగుతుందా మనకు? 6 నెలల నుంచి ఏం జరిగింది మనకు? 6 నెలల నుంచి అయితే ఏం జరగలేదు. మరి ఇప్పుడు ఏం జరగలేదు. ఇప్పుడు ఇది జరిగే ముందు ఇగో గిదే వస్తుంది. ఇక ఏమో మరి కాలం అయితేనేమో ఇట్లా, కాలం కాకపోతేనేమో అట్లా. ఇక ఏం చేస్తట్టున్నది చెప్పు.
ఆ. ఈ నీళ్ళతోని గీ అవతారం ఉన్నది. కొంతమంది బీద వాళ్ళు ఉన్నారు, కొంతమందికి జాగాలు ఉన్నాయి, కొంతమందికి జాగాలు లేవు. మరి ఇక వాళ్ళు ఎట్లా బతకాలి? ఈ బ్యాంకు కాపులను తీసుకుని మాపన్నాడు, అవి కూడా కాలే ఇంకా. ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు అప్పుడు మాఫ్ అయితే అంటున్నారు, మరి మాపైతే కానీ అయితే మరి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి కూడా 5 లక్షలు ఇస్తాను కదా. ఇస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇవి ఇస్తాడు, మళ్ళా తులం బంగారం ఇస్తాడు. ఉమ్. మరి అవి వచ్చినాయా? వాటి గురించి ఏం మాట్లాడతలేడు ఇంకా. ఇంకేముంది, ఆయనే ఉన్నాయి, సస్పెండ్లే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ అయితే అంటావా రుణమాఫీ? మరి అయితే కావా తెలియదు. ఇప్పుడు చేస్తాడా, చేయడా? ఉమ్, ఆయన చేసేది ఉంటే చేయాలి. ఉమ్, ఎవరైతే ఏమీ లేదు, రాజకీయంలో ఎక్కిండు, ఉమ్, దానికి మనం చేయంగా వద్దానం. ఉమ్, చేయనికి ఆయన అధికారం ఆయన చేతులు ఉంది. ఉమ్, చేస్తే మంచిగానే, ఉమ్. చేయకపోతే చెడ్డగానే. ఇప్పుడు మనం చేస్తారని చెప్పి మనం గెలిపించుకున్నాం. చేస్తారనే చేసినాం. ఉమ్, ఇప్పుడు వ్యవసాయం పెట్టినాం, ఉమ్, వ్యవసాయ దానికైతే ఓ 10 రూపాయలు ఆపతే ఉంటాయి. ఉమ్, వ్యవసాయానికో ఏదానికో ఉమ్, ప్రతి ఒక్కదానికి పెడతాం. ఉమ్. పెట్టినప్పుడు నువ్వు 10 రూపాయలు టైంకి అందిస్తే పెట్టినా పేరు ఉంటుంది. అవును, నువ్వు టైం దాపినాక ఇస్తే ఏం లాభం? అవును. అది చరిత్ర. మంచిగా చేస్తే మంచిగా మనసారి కూడా గెలుస్తాడు. మరి చేస్తే, చేయకపోతే నువ్వు ఏమిటి కూడా భయంకరం. కేసీఆర్ పరిస్థితి అంతే ఉంటుంది కదా, ఎవరిదైనా అంతే ఉంటుంది. నేనైనా ఒకటే, నువ్వైనా ఒకటే. చెయ్యాలి. అన్న ఆమెలు ఇచ్చినావు, అన్ని ఒప్పుకున్నావు. గ్యాస్ అన్నావు, ఇల్లు కట్టుకుంటూ 5 లక్షలు అన్నావు, కరెంటు ఫ్రీ అన్నావు, కరెంటు గుద్దలకు కోసేస్తున్నావు. కరెంటు కోత బాగా వస్తుంది. కరెంటు కోత మరి నువ్వు కరెంటు ఫ్రీ ఇచ్చినావు, నువ్వు కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నావు? చేయొద్దుగా. చేయొద్దు. రైతులకైతే ఇవ్వాలి. అవును. నువ్వు ఇళ్ళకి ఇవ్వకపో. రైతులకి వ్యవసాయం ఉంది, బోర్ నడవాలంటే కరెంట్ లేదు. బోర్ ఎట్లా నడుస్తుంది? నడవాలంటే నువ్వు బోర్లో కరెంటే లేదా? మనం అంతా కట్ చేసుకోపోతుంటే మీ రైతులు ఏం చేస్తారు? గిట్నే మంద ఆగాలి, సావాలి. ఇప్పుడు మనం చచ్చిపోనికే ప్రభుత్వం తెచ్చుకున్నామా? మరి చచ్చిపోని తెచ్చుకున్నాడు, ఆయనకు తెలియాలి. అది రైతులు ఎందుకు వ్యవసాయదారుల గురించి ఆలోచన చేయాలి. వ్యవసాయదారులు ఇట్లా 10 రూపాయలు పెట్టి పంట పండిస్తారు. పండియాలంటే ఎట్లా? దానికి రూపాయి పెట్టని పండదా? పండది. ఇంకా వాళ్ళు కూలోళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇప్పుడు 2,000 ఇస్తే పోతారు. మరి వాళ్ళకి ఎవరు ఇవ్వాలి? మనం ఇవ్వాలి. మనం ఇవ్వాలంటే నువ్వు ఇచ్చేది ఎంతనో కొంత ఇచ్చేయాలి. సరైన టైంకి ఇవ్వాలి అంటున్నావు. ఆ టైంకి ఇస్తేనే కదా. నువ్వు టైంకి ఇవ్వకపోతే నువ్వు తర్వాత ఇస్తా, ఎప్పుడో ఇస్తా అంటే ఏమిటికి పని చేస్తాయి అవి? అది ఎట్లా ఇది మన దాకా వస్తాయంటావా రుణమాఫీ? ఏమో చేస్తాడో ఏం చేస్తాడో మరి ఆయనకెరికి. అంతేనా? 15 తారీఖు వరకు చేస్తానన్నాడు నిన్న. చేస్తాడు. ఇంతవరకు ఏది లేదు, అది లేదు. ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తాను. మనకు 6 నెలలు అవుతుంది వచ్చి నుంచి మనకేం మంచి జరగలే అంటావా? ఏం జరిగింది? ఒక్కటి కూడా రాలే. ఏం రాలే. ఆయన అన్న పనులు ఒక్కటి కూడా రాలే. గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో. మాకు రైతులకు అది వ్యవసాయదారులకైతే మాకేం రాలే. మాకు వచ్చింది ఏం లేదు. చేస్తాను చేస్తే మళ్ళీసరికి నువ్వే గెలుస్తావు. మరి 5 లక్షలు ఇస్తాడు ఇల్లు కట్టుకుంటే. మరి 5 లక్షలు ఎవరికి ఇచ్చినావు? ఎవరికి వచ్చింది? మరి రుణమాపాంటివి ఏది కాపులం తీసుకున్నాయి, అవి ఏమైనా మాపేనాయా? అంటే ఇప్పుడు ఏదైనా పథకాలు పెడితే మన పేదల దాకా వస్తలేవు అవి. ఎవరు ఇస్తురా? అని పేదలాకి ఏడొస్తున్నాయి. నేను తీసుకుంటా, మాకు వచ్చినాయి అనుకో. నువ్వు అన్నీ తీసుకున్నాక తీసుకోలేదంటే ఏమంటావు? అలా కానొస్తుంది, అంతా అడిగిపోతుంది. నాకు రూపాయి వచ్చింది అనుకో, వచ్చినాక నేను రాలేదంటే ఎట్లుంటుంది? తప్పు అది. నాకు రూపాయి రాలేదు, ఇయ్యలేదు. ఇస్తే ఇప్పుడు నువ్వు చూపించేది ఆయన కూడా కానొస్తుండొచ్చు, అన్నీ కానొస్తాయి. తెలవాలంటే మరి రైతులను మరి ఆదుకోవాలి. రైతులను ఆదుకో. ఇప్పుడు రైతులము ఏం చేస్తున్నాం, ఒక్కోసారి లాగోడికి వెళ్ళక కూడా బాధపడి చేస్తున్నాం. ఎట్నో సపో చేస్తున్నాం. చేసినప్పుడు నువ్వు కూడా మంచిగా చేస్తే నేను మళ్ళీసారి కూడా సీఎం చేస్తాం మళ్ళా. మరి నువ్వు మంచిగా చేయకపోతే ఏం చేస్తాం? రైతులను కాపాడుకో. నువ్వు కాపాడాలి, రైతులు కాపాడాలి. రైతులు మాత్రం కాపాడు. నువ్వు తతిమ పనులు ఉంటే టైం పడుతుంది, జర ఆగి చెయ్యి. రైతులు చూసుకో. వ్యవసాయదారుల రైతులు అంటే రైతులు ఏం చేస్తారు? బురద తింటారు, బురద కక్కుతారు. వాళ్ళు పని చేస్తారు బురదల. వాళ్ళు పోతారా? ఎట్లా పోతారు? 2,000 ఇవ్వాలి. ఇస్తే మన పనే చేసుకుంటున్నాం. నువ్వు చేస్తే మాకు కూడా జర ధీము ఉంటుంది కదా. కొంత నువ్వు 5 రూపాయలు ఇస్తావా, రూపాయి ఇస్తావా, అది మాకు నిమ్మలం. మరి నువ్వు అందరినీ మాకేం నిమ్మలం ఉంటుంది?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ 2 లక్షలు, ఒక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 2 లక్షలు చేస్తా ఉంటుంది. మరి ఎంతవరకు అయితే అంటావు, మన దాకా వస్తాయి అంటావా లేదా? ఏమో ఇప్పుడైతే ఏం చెప్తానంటే 10 ఎకరాల వరకు ఇస్తా అంటుండు. ఉమ్, ఇప్పుడు 5 ఎకరాల వరకే మంచిగా ఉండే. 10 ఎకరాలు బలిచినోడే. 10 ఎకరాలు అంటే బలిచినోడే కదా. అవు. 10 ఎకరాలు బలిచినోడే. ఉమ్, 5 ఎకరాలకు మినిమం చేస్తా అయిపో. అవే ఇచ్చుడు ఇంకా ఎక్కువ ఇస్తే ఉమ్. ఇంత బాగుండదు. ఇట్లా మరి ఒకటే రేషన్ కార్డు మీద ఇస్తా అంటున్నావు. ఒక్కొక్కరికి 2-3 కొడుకులు ఉంటారు, వాళ్ళ పేర్ల మీద భూములు ఉండి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు, రుణాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? రేషన్ కార్డు వాళ్ళకు కూడా కావాలి మరి. మరి రేషన్ కార్డు ఇస్తాను ఇవ్వలేడు కదా. మరి ఇవ్వాలి మరి. ఇవ్వకపోతే బాగుండదు. ఎట్లా మరి ఎట్లా అంటావు? ఇస్తేనే మంచిగా. ఆ, ఇప్పుడు 10 ఎకరాలు అనుకో, ఉమ్, కొడుకు ముగ్గురు ఉంటే మంచిగా 3 ఎకరాలు చేస్తారు. ఆ, వాళ్ళకు కూడా రేషన్ కార్డు వాళ్ళకు కూడా పడుతుంది కదా. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి ఒక్కరికే పడుతుంది. మన రేషన్ కార్డు అప్లై చేసుకోమన్నాడు. అప్లై చేసుకొని ఇంకా రాకముందే మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు పైన ఇస్తామని అంటున్నారు. రేషన్ కార్డు రాలేవా? కొత్త వాళ్ళ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మరి. ఇప్పుడు అవి ఇస్తే బాగుంటుంది. ఉమ్, ఇప్పుడు ఇచ్చినా మళ్ళీ వచ్చేదానికన్నా అబ్బాయిగా ఇస్తే ఉమ్. బాగుండు. ఇది మీకు భూమి ఎంత ఉంది? మాకు 2 ఎకరాలు 2 ఎకరాలు ఉంది. ఏం పంట వేస్తారు మీరు? తూరి, ఇంత వంకాయ, ఉమ్. కూరగాయలు బాగా వేస్తారా? కూరగాయలు ఎక్కువ ఇస్తాం. ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉండేనా, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండేనా? ఇప్పుడు అబద్ధం మంచిగా అంటే ఆయన తెచ్చిండు. ఆయన అప్పు చూసిండు కానీ మనకు ఇలా కనిపించింది మంచిగా మెరుగు అనిపించింది. ఉమ్. అన్ని కాలు విడిచాడు. ఆ కాలు అటు వీకింది ఇటు వీకింది. 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఎట్లుంది మరి ఇప్పుడు పరిస్థితి? ఇక అడికాడికే ఉంది. అడిగాడికే ఉంది. ఇక 10 నెలలు చేయండి 6 నెలలు ఏం చేస్తారు? ఇప్పుడు అత్త కూడా అంటారు కదా. ఉమ్. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఎందుకో కాంగ్రెస్ వస్తే సరిగా వర్షాలు పడేని అంటారు. మరి ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి మోసకాలం అయింది. ఉమ్. కాంగ్రెస్ కదా. మొన్న ఇందిరాగాంధీ అప్పుడు కాంగ్రెస్ కదా. ఉమ్. అప్పుడు మస్తు కాలం అయింది. చెప్పలేము ఇక. ఇప్పుడు వచ్చేది పోయేది పారం పోయేది ఆలోచించదు. రుణమాఫీ చేస్తా 2 లక్షలు మరి అయితే అంటావా ఏంది ఎట్లా? అయితే 40,000 తీసుకున్నాం. ఆ. ఇవి 50,000 మొన్నంటే ఇప్పుడు సంవత్సరం ఏ సంవత్సరం సంవత్సరం కాకుండొచ్చు అనుకుంటా. కాలేదు. మరి అది కాదు కదా ఎట్లా? మొన్న 2023 లాస్ట్ పెట్టిండు కదా డేటు. మరి ఇక మాకు తెలియదు కదా. మరి మాకు తెలుస్తేనే మేము తీసుకుందాము. మరి మొన్న అందరికి గెలిచిన తర్వాత అందరికి పోయి 2 లక్షలు తీసుకొచ్చుకుని మాఫీ చేస్తా అన్నాడు. అంత మొదలే తీసుకున్నాం మేము. అంతకుముందు మొదలు తీసుకున్నాం. అంత మొదలు తీసుకున్నాము. అప్పుడు తీసుకున్న 50,000 మాఫీ కాలేవి. ఇక కరువు పైసలు పట్టుకుండు. ఇక ఎప్పుడు పోయినా మీరు కట్టలేరు 50,000 పట్టుకున్నాను. ఇంకా 12,000 కట్టేది ఉంది. ఇక 12,000 అంటే ఇప్పుడు మొన్న 40,000 తెచ్చిండు. ఇక అందులో పట్టుకుండు ఆయన. ఇక 40,000 30,000 ఏమి ఇచ్చిండు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫీ అయినాయా? అప్పుడు కొన్ని మాఫీ అయినాయి. మాఫీ అయినాయి అప్పుడు కొన్ని. ఎట్లా మరి ఇప్పుడు మీరు మొన్న తీసుకున్నాం అంటున్నారు. మొన్నటి మరి మాఫీ కావు ఎట్లా? మరి మనకు అందరికి మాఫీ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిండు. చెయ్యాల మరి ఎట్లా? మేము గరీబ్ గల్లము చెయ్యాల మరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్దాం అనుకున్నావు? రేవంత్ రెడ్డికి మరి చెయ్యాలని చెప్తున్నా కదా. అది ఎట్లా మరి ఇప్పుడు డేట్ పెట్టిండు, పలానా డేట్ దాకా మాత్రం తీసుకున్నా మాఫీ చేస్తా అని చెప్తున్నాడు. మరి ఎట్లా చేయకపోతే ఆయన దయ. ఇక మేము ఎట్లా చేయాలో చెప్పు మరి. ఇప్పుడు చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిండు కదా. చెయ్యాల మరి. చేస్తున్నా. మాకు కూడా ఇల్లు లేదు. నేను బయట కిరాయికుని ఇప్పుడు 4 ఏళ్ళ పొద్దు. ఇల్లు కూడా లేదేనన్నా కట్టుకుదామన్నా కూడా జాగలేదు. ఇక నేను మందిళ్ళ కిరాయికున్నా. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుందమ్మా? ఇక ఈడ 2 ఎకరాలు ఉంటది. మా మరిది నాది. ఆడ చిలక 3 ఎకరాలు ఉంటది. మా మరిది నాది ఇద్దరిది కలిసి. రేషన్ ఎన్ని ఉన్నాయి రేషన్ కార్డులు మా ఇంట్లో? మా ఇంట్లో మా కొడుకులకు ఉన్నాయి. మాకే ఉంది. మరి ఒక రేషన్ కార్డుకు 2 లక్షలు ఇస్తారట. మరి ఒక రేషన్ కార్డు ఉంటేనే కంపల్సరీ రేషన్ కార్డు కంపల్సరీ పెట్టిండు మరి అట్లా. అదే ఉన్నది మాకు. మాకే ఉంది. మా కొడుకులకు వాళ్ళు కూడా లోన్ తీసుకురా? వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు తీసుకోలేదా? అదే మరి రేషన్ కార్డుకు మాత్రమే ఇప్పుడు జాగా మా పేరు మీద ఉంది కదా. వాళ్ళు ఎట్లా తీసుకుంటారు కదా. వాళ్ళకి ఇయ్యరు కదా. తీసుకోలేరు. మాఫీ చేస్తా అంటుండు. వచ్చి 6 నెలలు అవుతుంది ప్రభుత్వం. మరి నమ్మచ్చు అంటావా? నమ్మచ్చు అంటే ఇప్పుడు అందరితో మనం చేస్తున్నప్పుడు చేస్తాడో చేయడో తెలియదు. నీకు అంతకన్నా ఎక్కువ తెలియదు. అంటే మీకు ఎంత ఉంది భూమి? ఎంత ఉంది? 2 ఎకరాలు ఉందమ్మా. 2 ఎకరాలు ఉంది. తీసుకురా? లోన్ తీసుకురా? తీసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నావే? తీసుకొని ఏడాది అయిపోయింది. ఏడాది అయిపోయింది. మరి ఏడాది అయిపోతుంది కాదు కదా. 2023 లాస్ట్ డేట్ పెట్టిండు కదా. అట్లా అన్నాం అప్పుడే. ఎట్లా మరి అట్లా? అప్పుడు కేసీఆర్ అప్పుడు మాఫ్ చేసినాడు. మాఫీ మళ్ళీ రెన్యువల్ చేసుకురా? రెన్యువల్ చేసుకున్నాం. రెన్యువల్ చేసుకుంటే మరి కేసీఆర్ పోయిందంటే అప్పుడు 2018 అవుతుంది. మరి 2018 అంటే మాఫీ అవుతుండొచ్చు మీకు. ఎట్లా మరి ఎంతవరకు అవుతుంది అంటావు మాఫీలు? మన చేతిలో ఏముందా తెలిసా? మనము చేస్తారని ఇప్పుడు అన్నారు చేస్తామన్నాడు. చేస్తాను నమ్మకం ఉన్నదో లేదో తెలియదు. అంతా నమ్మే మనం గెలిపించినాం కదా. గెలిపించినప్పుడు మన అదృష్టం ఆయన అదృష్టం. అదిగా అదృష్టం ఏముంటది? మన ప్రభుత్వం చేతులు ఉంటది కదా అంతా.
వాళ్ళు ఒక్క తిరుగుంటారా? నలుగురు 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు ఒక్క తిరుగున్నాయా? ప్రజలకు మంచి చేస్తా అని 10 ఏళ్ళు చెప్పి ఇక్కడ సగం మంది ఉన్నారు, అక్కడ సగం మంది ఉన్నారు. ఏం చెప్పలేము మనం దాని గురించి. మన రైతులకు అందరికి మంచి చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎట్లా? వచ్చినారు నిజమేనే. ఇప్పుడు చేస్తారో చేయడం మనకు నమ్మకం లేదు నమ్మకం లేదు వచ్చేదాకా. అట్లానే 15 తారీఖు అని చెప్పిండు, ఆగస్టు 15 తారీఖు అని. 15 తారీఖు అవుతుంది అంటావా మరి 15 తారీఖు వరకు? ఇంకా చేస్తా. ఇప్పుడు ఈయన ఈసారి కూడా అంతే అంటాడు. అప్పుడు ఏమన్నారు? ఇల్లు కట్టిస్తాం ఇల్లు కట్టిస్తాము, పిచ్చకాంతి ఇల్లు ఉన్న వాళ్ళకి, రేగు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు. మొదటికెళ్ళి వచ్చి ఇస్తాము అన్నారు. ఇక ఇప్పుడు ఈయన కూడా అంతే అంటుండొచ్చు. ఇంకేం చేస్తారు? అయినా 6 నెలలు అవుతుంది కదా, చూద్దాం. ఏమో చూసాడు ఏందో ఇసాడు చూసాడు అన్ని పోతాను ఉన్నాయి, ఎక్కుతారు ఊరు దిగుతారు ఊరు అంతే. మన బతుకులకి ఇంతే ఉన్నాయి. ఆ బతుకులకి ఇంతే. నేను వీధ వాళ్ళకు బతిక చేసే వాళ్ళకు ఏమన్నా చేస్తే మాకింత అయ్యో చేసిరా అనిపిస్తుంది. ఆ సారికి అంతే కాబట్టి ఈసారి కాదు, ఈసారి ఎట్లా చేస్తాడు? ఇక ఈసారి చేస్తే తెలుస్తుంది. ఇక చూద్దాం మరి. 6 నెలలు అవుతుంది కదా. అదే మరి చెయ్యాలి, మరి చేస్తే చేసిన ఉంటాము. చేయలేకపోతే పరిస్థితి ఏంది? చేయలేకుండా పరిస్థితి అప్పుడు అడగాలి మనం. చేసే పరిస్థితి అంటావా? అంతే మరి, అంతే అవుతుంది. ఆయనకంతే చేస్తుంటే ఈయనకంతే. ఆయనకని ఈయన మంచిగా చేస్తే మంచిగా చేస్తుండ అవ్వ రేవంత్ రెడ్డి అని అందరూ చేసుకుంటాం. ఇక ఆయన కట్టేసి ఈయన మన తిని మనది కొడతారు, మనం పెడతారు అంతే. ఇంతకు ఎక్కువ ఏం చేస్తారు. ఇప్పుడు ఈయన కూడా గిట్టి అన్ని కట్టేసి ఈయన కూడా కట్టాడు. 6 నెలలు అవుతుంది మరి. ఇంకా 6 నెలలు కదా, ఆయన ఇప్పుడు దిగిపోయిండుగా. ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు కేసీఆర్ కూడా. ఇప్పుడు ఈయన 4 ఇస్తాడు, ఈయన కూడా 1 ఇయ్యడు. ఎవరో ప్రభుత్వం వాళ్ళే చేసుకుంటారు, తెల్లగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళు ఎంటే తిరుగుతారు, డబ్బులు అందిస్తారు, వాళ్ళు పొక్కలు వేసుకుంటూ వెళ్తుంటారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ మన దగ్గరికి ఎలక్షన్లో తిరిగిర్రు. ఇప్పుడు అడుగుతాడు వస్తలేవు అమ్మా అంటారు అంతే. వస్తలేవు అంటారు కానీ ఇచ్చట వాళ్ళు ఎవరు లేరు. కూలి చేసుకున్న దానికి గివి ఇస్తాము, 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం ఓట్లు అప్పుడు అని కూడా అన్నారు. ఏనైతే ఇయ్యి ఓట్లు అక్కలు చెల్లెలు బాగుర్రా, మన ఈ కేసీఆర్ గెలవాలి, రేవంత్ రెడ్డి గెలవాలి అంటారు. అప్పుడు అవసరం. ఇప్పుడైతే మనకు ఎవరు ఏం చేయలేరు. కాంగ్రెస్ వాళ్ళు మరి రుణమాఫీ చేస్తానంటున్నారు 2 లక్షలు. మరి అయితే అంటావా ఏంది? ఏమో మరి. ఆయన మేము ఎకరన్నర భూమి ఉంది మాకు, 40,000 బాకీ తీసుకున్నాము. అయితేయో లేదో అని మేము ఇది చేస్తున్నాము. అది కూడా మాకు కూడా డౌట్ ఉంది. ఇక మరి ఇప్పుడు ఏదో ఆ సార్ చేస్తున్నాడు, ఆయన దయ ఉండి చేస్తాడా లేదా ఇక దేవునికి ఎరక. ఎంత ఉంది మీకు భూమి? ఎంత? ఎకరన్నర ఉంటుంది. ఎంత తీసుకున్నావు లోన్? లోను 40,000 తీసుకున్నాం. ఏ సంవత్సరం తీసుకున్నావు? చాలా రోజులు అవుతుంది ఇప్పటికీ. అంటే 2018 నుంచి పెట్టిండు డేట్. ఇంత మధ్యలో తీసుకున్నా ఆడికలే. మరి మాఫ్ అయితే అంటావా ఎట్లా అంటావు మరి? ఏమో ఇక ఆయన గిరక మనం తీసుకుందే గుర్తా. ఇక మల్లయ్య గారికి ఎప్పుడైనా మాఫ్ అవుతుంది అన్నారు. కేసీఆర్ మాఫీ చేసిండా మీకు? చేయలేడు. అట్లనే ఉంది. మరి ఇప్పుడు అయితే అనుకుంటావా? ఇప్పుడు కావని చెప్పి మనం ప్రభుత్వానికి ఇప్పుడు అయితే ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చింది కదా, మన సార్ వచ్చిండు కాబట్టి అవుతాయి అని నాకు నమ్మకం ఉన్నది. కావాలి మనకు అయితే. మన సార్ మన ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి, మనం కూడా హెల్ప్ చేసినాం కాబట్టి దేవుని దయ వల్ల కంపల్సరీ కావాలంట. లోన్ తీసుకురా అది మాఫీ. ఇప్పుడు 15 తారీఖు వరకు, ఆగస్టు 15 తారీఖు పెట్టిండు. అదే 15 తారీఖు వరకు మాఫీ చేస్తామని. 2018లో తీసుకున్న వాళ్ళు 2018 నుంచి 2023 దాకా ఈ మధ్యలో ఎంతమంది తీసుకున్నా అందరినీ మాఫీ చేస్తా అంటుండు. ఇంతవరకు నిజం చెప్పండి, అయితే అంటావా మరి? మాఫీ అయితే అంటారా? ఏమో మాఫీ అయితే కావో మరి తెలియదు. కేసీఆర్ ప్రభుత్వంలో అయినాయా మీకు? అయినాయి. పింఛన్లు ఇట్లా మంచి వచ్చినాయి. రైతు బంధు ఇస్తాడు, రైతు బంధు ఇయ్యలే. మాఫీ చేస్తున్నాడు, రుణమాఫీ అది చేయలే. మరి మేము ఎట్లా బతాము? గిట్లా అయితే కాలం గిట్లా కాబట్టి ఎప్పుడు కరువే. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు మంచిగా కాలం అయింది. పిచ్చి పంటలు అన్నీ అచ్చగాడు బతికిండు, బిచ్చగాడు బతికిండు, అందరు బతికినాం. ఇప్పుడు 3 మాటలు 2 మాటలు పెట్టినా ఇత్తనాలు అవి మొలవలే వర్షం లేక. ఎట్లా బతకాలి మరి మేము? పిల్లలు అయి మంచిగా ఉన్నాయి, పంటలు అన్నీ మంచిగా ఉన్నాయి, మంచిగానే ఉన్నాం మేము కూడా. కాలం మస్తుగా అయింది. 6 నెలలు అవుతుంది మరి చూద్దాం. 6 నెలలు అయినా కానీ 6 నెలల దాకా మరి ఇప్పుడు ఎట్లా బతకాలి? ఉన్నాయి ఆ భూమిలో పోసినాం, ఇప్పుడు ఎట్లా బతకాలి? ఏం తినాలి చెప్పు మరి? పర్లేదు, రైతు బంధు కూడా వాళ్ళే. 2,500 ఇస్తానే అవి ఇయ్యకపాయే. గ్యాస్ ఫిరి అని అవి ఆయే. కరెంట్ ఫిరి అని 2,000 వచ్చింది. కరెంట్ బిల్లు 2,000 వచ్చింది. 2 నెలలకు 2,000. ఏడాది తక్కువ లేదు. కరెంట్ బిల్లు కొడుతూనే ఉర్రు. ఎంత వస్తుంది మీకు నెలకు? 2,000 వచ్చింది. 2,000 వచ్చింది. 2,000 కట్టిరు. మరి మనం అన్ని ఫ్రీ అని చెప్పి మనం గెలిపించుకున్నాం కదా. మరి ఎట్లా మరి గిట్ల అయితే మేము ఎట్లా చేద్దాము? మరి ఏం చెప్తాం అనుకుంటా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాడు? ఆయనకే ఏం తెలియాలి. అన్ని మాపి అన్ని ఫ్రీ ఇస్తాడు. మరి చేస్తాడా ఊకుంటాడు? అవి మన ఇళ్ళకి వచ్చినప్పుడు అన్ని ఫ్రీ ఇస్తాం, రైతులు అందరూ ఆదుకుంటాం కదా. అప్పుడు పోయిండు కదా, మరి ఇప్పుడు చేస్తలేడు కదా. మరి ఎట్లా రైతులు? మీరేం ఆలోచిస్తున్నారు? మేమేం ఆలోచన చేసినా ఆయన చేతులు ఉన్నాం కదా. ఇప్పుడు ఏ ఆలోచన మాది ఉత్తదే అవుతుంది. ఆయన చేతులు ఉన్నాం. ఆయన దయ ఎట్లా చేస్తాడో తెలియదు ఇక అంతే.
చూద్దామంటారు ఇక చూడాలి మరి ఇక చూడక ఏం చేస్తాడున్నాం ఆయనకే తెలియాలి ఇక. కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పటికి ఎప్పుడో నాట్లు వేసేసినాం మనం. నాట్లు వేసినాం, ముదులు తీసినాం కూడా, ఫస్ట్ వేసినాం ముదులు కూడా తీసినాం. 2 నెలలు ఇప్పుడు కాలం పోయి 2 నెలలకు ఇదే కాయలమ్మాయి. 2 సార్లు పెట్టినాం విత్తనాలు, పత్తి విత్తనాలు ఇత్తి మొలవలే. రైతు రుణమాఫీ చేస్తా అని అంటున్నాడు. రైతు ఆగస్టు 15 లాస్ట్ డేట్ పెట్టిండు. అట్లా ఆ లోపు నేను చేసేస్తాను. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రైతు రుణమాఫీ అన్నాడు, అవి రుణమాఫీలు లేవు, ఏం లేవు అండి, మాకు ఏవి లేవు. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే, కరెంట్ కింద 24 గంటలు ఉండేది. ఇప్పుడు 15 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి పోతుంది కరెంట్, పోయి వస్తలేదు. మళ్ళీ నైట్లో అయినా మళ్ళీ పోతుంది, నైట్లో ఒక 10-20 నిమిషాలు పోతుంది, అటే పోతుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు ఇక పనుకున్నాక కరెంట్ కింద మంచిగా కరెక్ట్ ఇస్తలేడు. కరెంట్ ఎప్పుడు పోతూనే ఉంటుంది 24 గంటలు. అప్పుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉన్నది కరెంట్, 24 గంటలు మంచిగా వచ్చింది కరెంట్, మంచిగా ఉంది. రైతులు కింద మంచిగా వర్క్ చేసుకురు, మంచిగా చేసుకురు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు వర్క్ లేదు, ఏది లేదు, ఏడి ఆడినే ఉన్నాయి. ఇంకా ఏదిగినా ఆ తెల్ల రేషన్ అన్నాడు, ఆ తెల్ల రేషన్ కినా రావట్లేదు. బియ్యం ఇస్తోళ్ళకినా బియ్యం కినా ఇంకా వేరే వాళ్ళకి రావాలి కదా, వాళ్ళకినా వస్తలేవు. కొత్త రేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకినా రావాలి కదా, వాళ్ళకినా రావట్లేదు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చేసుకున్నప్పుడు మనకు కలెక్షన్ చేసుకున్నప్పుడు మనకు రావాలి కదా రేషన్ది, అవి కినా రావట్లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ కరెక్ట్ టైంకే చేస్తుండ, ఏమైనా లేట్ అయిందా? లేట్ అయింది, చాలా లేట్ చేసిండు. మళ్ళీ ఇంకా కొంతమందికి వన్నే వాళ్ళే. ఇంకా ఈ పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచిగా పడ్డాయి పైసలు, టైంకి పడ్డాయి. మోడీ గిన మంచిగా పడ్డాయి, ఆ టైంకి పడ్డాయి. మోడీ గినాక టైంకి వచ్చేసినాయి. ఈయన వల్లనే చాలా లేట్ అయిపోతుంది, రావట్లేదు. ఎట్లా మరి ఇప్పుడు రైతులకు అన్ని మేలు చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎట్లా మనం ఎట్లా తీసుకొచ్చింది? చేద్దాం అన్నాడు, ఇంకా చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఏ వర్క్ ఏం అయితలేదు, ఏం చేయట్లేదు. మనకు 6 నెలల నుంచి మనకేం 6 నెలలు, ఇప్పుడు 6 నెలలు, ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఇప్పుడు 8 నెలల నుంచి ఇంకా 7 ఉన్న పనులు అన్నీ ఉన్నాయి. ఇంకేం చేసిండు ఆయన? ఏం పనిగా చేయలేదు. నేను ఇది చేస్తా, అది చేస్తా అన్నాడు, ఇంకేది గిన లేదు. రైతు రుణమాఫీ అన్నాడు, అది గిన లేవు. ఇంకేం గిన కాలేదు, ఇంకేం సాగినా కాలేదు, ఇంకేం కాలేదు. ఎంత భూమి మీకు? మాకు ఎకరం ఉంది. ఇప్పుడు మాఫీ చేస్తా అంటున్నారు, మీరు ఎప్పుడు తీసుకున్నారు? మాఫీ అవుతుందా మరి మీరు? మాది మాఫీ కాలేదు ఇంకా. అది ఇప్పుడు డేట్ డేట్ 2023 అయిపోయింది కదా, డేట్కి అయిపోయింది కదా ఆల్రెడీ. 2018 నుంచి 2023 దాకా పెట్టిండు. ఇప్పుడు తీసుకొని మాకు ఇంచుమించు మాకు ఒక పోయిన సంవత్సరంలో తీసుకున్నాము, ఒక 27కి తీసుకున్నాము. ఇంకా అయిపోలేదు, ఇంకా అయిపోలేదు. ఏం కాలేదు. మరి అవుతుంది అంటావా? ఏమో చూడాలి ఇక. ఇంకా చేస్తా అంటుండే కదా ప్రభుత్వం, మన రైతులకు మేలు చేస్తుంది అంటావా? నాకైతే డౌటే ఉంది. చేసడం రైతులకైతే చాలా బాధపడుతారు, రైతులు అయితే చాలా బాధపడుతున్నారు. ఏమినా ఈ కరెంట్ మళ్ళీ చక్కగా ఉండలేదు. మళ్ళీ 24 గంటలు ఉండేది కరెంట్. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది కరెంట్, 24 గంటలు ఉన్నది కరెంట్కి. నీళ్ళగినా పోలేదు కరెంట్. ఇప్పుడు 10-15 నిమిషాలకు, 20 నిమిషాలకు ఒకసారి పోతుంది కరెంట్ పోయి అటే పోతుంది. ఎప్పుడు వస్తుందో తెలుసలేదు కరెంట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎప్పుడు కరువే వస్తుంది అని అంటున్నారు, నిజమేనా మరి? అది నిజమే. కానీ కరెంట్ కింద ఇప్పుడు రైతులకు అనేది, ఇప్పుడు రైతులకి తెలుస్తుంది కదా కరెంట్. ముందే కరెంట్ అప్పుడు ఎట్లున్నది ప్రభుత్వంలో, అప్పుడు ఎట్లుంది కరెంట్, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నది కరెంట్, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది కదా. ఈ ఊరికి వచ్చినాం, ఆటో కిరాయి కట్టుకొని ఏం బతకాలి? కేసీఆర్ రావాలి మాకు, కేసీఆర్ వస్తేనే మాకు ఫలం. కేసీఆర్ అప్పుడు మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఇప్పుడు అంతా 6 నెలలు అవుతుంది, చూద్దాం ఎట్లుంటుందో. నిజమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 6 నెలలు అవుతుంది, కేసీఆర్ ను 10 సంవత్సరాలు చూసాం. మేము చూద్దాం మరి ఏమంటావు? ఏం చూసినాం సారు? ఏంది ఇదేంది? రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకేం మంచిగా లేదు సారు, మంచిగా లేదు. బతుకు ఆ ఊరికి వెళ్ళి ఊరికి వచ్చిండు. భూమి లేదా మీకు? లేదు సారు, ఇంటికి ఇంటికి లేదు. ఎంత వస్తుంది కూలి? ఎంత వస్తుంది? 300. ఇక పొద్దుగా 8 గంటలకు వస్తే ఇక 5-6 గంటల దాకా ఇలా రావాలి మేము. 300 పెడితే ఒక నూనె డబ్బు వస్తుందా? సర్ఫ్ ప్యాకెట్లు వస్తున్నాయా? మరి ఎట్లా బతకాలి మేము? అంతకుముందు ఎట్లుంది మరి? అంతకుముందు మంచిగా ఉంది మాకు. కేసీఆర్ రావాలి. పింఛన్ వస్తుందా మంచి? వస్తుంది. ఇప్పుడు పింఛన్ వచ్చింది. మొన్న ఒకటేసారి పడ్డది, మళ్ళీ వాళ్ళే ఇక 1 నెల వచ్చింది. తెచ్చుకున్నా నేను మా పల్లెల తెచ్చుకున్నా కానీ ఇంకా కట్టాలని తిరిగిపోతుంది. ఏ సంవత్సరంలో తెచ్చుకున్నావు? 3-4 సంవత్సరాలు అవుతుంది. 3-4 సంవత్సరాలు మాఫీ కావాలంటావు? కావాలి మరి. ఇప్పుడు మనం కాంగ్రెస్ ను గెలిపించుకున్నప్పుడు రైతులందరికీ మంచి చేస్తానంటుండు, మరి చేస్తారంట? ఏం చేస్తాడు? మనం పడేదాకా ఆర్డర్ పడ్డానికి
అంతేనా ఆ. అప్పుడు కేసీఆర్ సార్ ఏమైనా చేసినా మన కేసీఆర్ సార్ ఏం చేస్తాడు? ఏం సాయం చేస్తలేరు. ఎవరేం సాయం చేస్తారు? ఓటేసినప్పుడు కాకుండా 5-10 ఇస్తారు అంతే. ఎవరేమి ఇస్తలేరు. ఏమి ఇస్తలే ఇప్పుడు కట్టాలని మా పని కానీ తిరిగిపోతుర్రు. ఎల్లక సంసారం వెళ్తలేదని ఊకుంటున్నాం. మరి ఎలక్షన్ లో ఇప్పుడు వచ్చినప్పుడు అడుగుతలేరా మీరు? ఇంకేడా రావాలిగా ఇప్పుడు అడిగేందుకు. మొన్న వచ్చినప్పుడు అడగలేరా? అడగలే ఇంకా. ఇప్పుడు కట్టేడుంది మేము కూడా మాపి అయితే కావాలి. మాపై అదే 15 ఆగస్టు 15 వరకు మాఫీ చేస్తా అంటుండు. మరి అయితే అంటారా కాంటారా? మీకు ఏమనుకుంటారు ప్రభుత్వం? కావాలి మాపి అయితేనే మంచిగా అయితేనే ఓట్లేస్తాం, లేకపోతే లేకపోతే అంతేనా? మేము కూడా కొన్ని రోజుల కింద పెట్టినాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5-6 ఏళ్ళు అవుతుంది, 7-8 ఏళ్ళు అవుతుంది. మాటి మ్యాప్ అన్నారు, మళ్ళీ మిత్తి కట్టమంటారు. మా ఆయనే చచ్చిపోయాడు, మేము ఎడికని కట్టాలి? మా దగ్గర లేదు. మేము కట్టమని చెప్పి వచ్చిన మాట. ఏమన్నారు బ్యాంక్ వాళ్ళు? కొన్ని అన్న కట్టురమ్మ అన్న, కొన్ని అన్న కట్టురు, మీ సాయం కొన్ని అన్న ఇయ్యరంటే ఆయనకే 20-15 లక్షలు పెట్టినాము, ఇంకా పెట్టలేము, ఆమె బతికేది కష్టము, చిన్న పిల్లలు అని చెప్పి ఇచ్చిన. ఇప్పుడు మీ ఊళ్ళో కానీ సర్పంచ్ వాళ్ళకి ఇట్లా ఏమన్నా అడిగిరా మాకు ఏమైనా హెల్ప్ చేయమని? ఇక మేము ఏం అడగలేము, ఇక దగ్గరికి ఏం అడగలే, పట్టించుకుంటలేరు కూడా. ఇట్లా వచ్చింది గ్రూప్ తరపున 20,000 ఇప్పిస్తాము మాపైతే అని అన్నారు. అట్లా కూడా కాగితాలు తెచ్చినాము. డాక్టర్ ఈడేడ సూరారం కాడ హాస్పిటల్ మల్రెడ్డి హాస్పిటల్ తెచ్చినాము కాగితము. తెస్తే కూడా 20,000 ఇస్తే మాఫీ చేస్తాం అన్న. 20,000 కూడా ఇప్పలేరు. ఈడ ఊళ్ళో పోయి మస్తు ఇప్పించారని మా చెల్లి అక్కడ చెప్తే కూడా ఇక్కడ అడిగితే కూడా ఈడ కూడా ఇప్పలేరు. గ్రూప్ వాళ్ళు కూడా మస్తు బాధపడ్డాము. 20 లక్షలు 15 లక్షలు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందేమో మంచి అవుతుందేమో చూద్దామా? ఇక చూడాలి మరి. ఇప్పుడు కూడా ఆయన ఇట్లా చేస్తాడో చూడాలి. అంటే కేసీఆర్ మంచిగా మనం ఓడగొట్టినాం, అయిపోయింది. ఆయన ఆగా చేసిందని మరి ఆయన ఒకసారి చూద్దామంట. ఇక చూడాలి, చెయ్యాలి. ఆయన కూడా చేస్తాడో ఏమో మరి తెలియదు. ఇక 5 ఏళ్ళు ఉంటాడు కదా ఆయన కూడా, ఇక తెలియదు మరి. ఇక 6 నెలల నుంచి ఏమన్నా మంచి అయినట్టు అనిపిస్తుంది. ఇక గట్టని కూలి చేసుకున్నాం, ఇంకేం మంచిది మాకు. గ్యాస్ అంటారు, అదే అంటారు, ఏది ఇస్తలేరు. ఇంకా ఏది షురూ కాలే. గ్యాస్ అంటారు, అది ఇస్తలేరు, ఇది ఇస్తలేరు, ఏది ఇస్తలేరు. 900 అంటే ఇప్పుడు మా 500 అంటే 900 కడుతున్నాం. అది ఇస్తురా? అది కూడా లేదు. ఇంకా పింఛన్ వస్తుందా? మా పింఛన్ లేదు. నా 3 చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. అడగలేవా పింఛన్ వస్తలేదు సార్? వస్తుంది, టైం పడుతుంది అంటారు. ఇంకెన్నడు ఇస్తారు మాకు? 3 ఎలక్షన్ లో ఓట్లు వేసేటప్పుడు ముచ్చట చెప్పలేదు కదా మనకు? చెప్పినాము. ఇంటినే పనులు అయితే అని చెప్పారు కదా. పనులు అవుతాయి, ఇవి అయితే ఇవి చేస్తాం, ఓటేయాలని చెప్తారు అంతే. ఇంక చిరికి ఎవరు పట్టించుకోరు. మీ టైం వచ్చినప్పుడు వస్తే అవి అంటారు అంతే. కొట్టుకుంటారు ఆడవాళ్ళందరూ. ఏమైనా బాగుందా? అంటే ఫ్రీ బస్సులు పెట్టిన కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ కాదు. ఎట్లా మరి కరెక్ట్ అంటే పెట్టిండు కదా అందరూ పెట్టిండు కానీ హాఫ్ టికెట్ అయినా పెట్టేయండి. మరి ఆడోళ్ళు బస్ కండక్టరే తిడుతారు, బస్ డ్రైవర్ ఆడోళ్ళు ఎక్కుతారు, ఫ్రీ బస్ అని తిరుగుతారు, పనం లెక్క టైం పాస్ చేస్తారు, ఇవన్నీ మాట్లాడుతారు వాళ్ళు. హాఫ్ టికెట్ పెట్టినా కొంచెం బాగుంటుంది. మరి ఆడోళ్ళు మొత్తం చులకన తీసేస్తారు ఫ్రీ బస్ అని. ఆడోళ్ళు కనిపిస్తే బస్సులు ఆపని పరిస్థితులు కూడా ఉన్నాయి, చూపిస్తారు, టీవీ వాళ్ళే చూపిస్తారు. అట్లాంటి పరిస్థితులు, కొట్టుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. మీకు ఏమైనా భూమి ఉందా? ఉంది. తీసుకున్నాం. ఎంత తీసుకురు? 2 ఎకరాలు. 2 ఎకరాలకి ఎంత ఇచ్చారు మీకు? ఏం లేదు లోన్. మా డ్యామ్లో నీళ్ళు లేవు, ఆ కాలువల పండు నీళ్ళు లేవు, చెరువులు ఎండిపోతాయి, కుంటలు ఎండిపోతాయి, అన్ని ఎండిపోతున్నాయి. ఉన్న నీళ్ళు కూడా ఇడుస్తలేరు. కేసీఆర్ వచ్చిన నుంచి నీళ్లు మంచిగా ఉన్నాయి. అప్పుడు మంచిగా కాలం మంచిగా అయింది, నీళ్ళు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఏముంది? ఏం లేదు. అంటే కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇట్లా కరువే ఉంటుంది అంటారు, నిజమేనా? కావచ్చు, ఉండవచ్చు. కరెంట్ కోతలే ఉంటున్నాయి. ఇగోంది కరెంట్ కోత ఫ్రీ అంటారు కానీ అవి ఎప్పుడు వేసేద్దులు ఆ బిల్లు. అంటే ఇప్పటి వరకు ఎప్పుడో నాట్లు వేసేద్దురు, ఇప్పటికి ఇంకా నాట్లు లేవేం లేదు, వాన లేదు, ఏం లేదు. నాట్లు ఎండిపోతున్నాయి, నాట్లు ఏం లేవు. ప్రభుత్వం మరి ఇప్పుడు 6 నెలలకి ఇట్లుంటే పరిస్థితి మరి ఇంకా ఏమో ఎట్లయితుందో పరిస్థితి, ఇంకెంత ఘోరం ఉంటుందో. రైతులకు ఏం చేస్తే మంచిగా